విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కూర్చున్నటువంటి ప్లేస్ని ఈరోజు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపించాయి. దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అంటే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు డీసీసీబీ చైర్మన్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇదే ప్లేస్లో గత 30 సంవత్సరాలుగా బొత్స సత్యనారాయణ ఇదే ప్లేస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్ని పగ్గాలు కూడా కూటమి నాయకులకి రావడంతో ఒకసారి ఎక్కడి నుంచే వేరే దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతా ఎలా చూడాలి ఏంటిది? ఎటువంటి రాజ్యాలైనా కూలుతాయనడానికి ఇదే ఒక ఉదాహరణ. 30 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ రోజున బాడీ మారిందండి. ఈ బాడీ మారడం వల్ల ఏంటంటే మేము మా నాయకులం ఇక్కడికి రావడం అనేది జరిగింది. మా సొసైటీ అధ్యక్షులందరూ కూడా ఇక్కడి నుంచి వీక్షిస్తామని చెప్పడం వల్ల నేను కానీ డీసీఎంఎస్ చైర్మన్ కానీ లేదా మా 94 సొసైటీలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఇక్కడి నుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్నామండి. సో దీనికి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా కేవలం ఈ సొసైటీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అనుభూతి ఇద్దామన్న దీంతోనే అడుగులు ముందుకేసామండి. ఆయన ఒకటే చెప్తున్నారు, ఏదో పనికి మళ్ళీ మాట్లాడుతున్న తప్ప నేనైతే లెటర్ ఏమి పెట్టలేదు, నా షెడ్యూల్ అయితే ఇచ్చాను, షెడ్యూల్లో లెటర్ కింద భావించుకుంటే ఎలా అని చెప్పేసి అడుగుతుంది. నేను ఎలా చూడాలి? అదేనండి, లెటర్ పెట్టకుండా షెడ్యూల్ ఎలా రిలీజ్ చేస్తారు అదే అడుగుతున్నాను నేను. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నది, ఎక్కడికైనా కనీసం మనం ఒక స్కూల్కి వెళ్ళామంటే ఆ స్కూల్ కమిటీ చైర్మన్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక గ్రామ సచివాలయంకి వెళ్ళామంటే గ్రామ ప్రెసిడెంట్ తాలూకా పర్మిషన్ తీసుకోవాలి. ఆ సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటిస్తున్నప్పుడు డీసీసీబీ లాంటి ప్లేస్లోకి పర్మిషన్ పెట్టకుండా షెడ్యూల్ ఎలాగిచ్చారని నేను అడుగుతా ఉన్నాను. వారు తప్పు చేసి నేను అడిగిన ప్రశ్నలకి కూడా వారికి సమాధానం లేకపోవడం వల్ల కిందది మీదేసి మీదది కిందేసి మాట్లాడుతున్నారండి. అంటే ప్రస్తుతం ఆయనకి ఎక్కడ ఇప్పుడు వీక్షించడానికి చూసుకుంటే శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి ఇప్పుడు ఆయన ఆల్రెడీ వస్తాం షెడ్యూల్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఏ ప్లేస్లో ఆయనకి ఎలక్ట్ చేశారు, ఎక్కడ ఉంటారు ఆయన? ఎక్కడి నుంచి సిరిమానోత్సవాన్ని ఆ అమ్మవారిని ఎక్కడి నుంచి వీక్షిస్తారు? ఇక్కడి నుంచి ఒక 50 మీటర్ల దూరంలో అయితే అక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉందండి. ఆ ఖాళీ ప్లేస్లో మరి కలెక్టర్ గారు అందరూ కూడా అది ఆయన అపోజిషన్ లీడర్ స్టేటస్ను గౌరవించి అక్కడ ఇచ్చారని చెప్పి మాకు తెలియడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఆయన చూసుకుంటారండి. అదేవిధంగా ఇంకోటి చర్చనీయాంశంగా కూడా మారింది. నేను కూడా ప్రెస్ మీట్లో కూడా ఒకటి మీడియా మిత్రులు అడిగినటువంటి ఒక ప్రశ్నకి కూడా ఆయన కొంచెం ర్యాష్గా సమాధానం చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఏదో పనికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, ఏమీ లేదు. అదేవిధంగా మరోవైపు ఏదైతే మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తాలూకా సీక్రెట్స్ అన్నీ కూడా బయట పెడితే పూర్తిగా పార్టీ నుండే సస్పెండ్ చేస్తారంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. అసలు అంత సీక్రెట్ ఏమున్నాయి అక్కడ? నేను అదే చెప్పాను. మార్నింగ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం అనింది. అతనంటే నేను చెప్పమంటే చెప్తారంటే అంకుల్ చెప్పేయండి అని చెప్పేసి నేను తెల్లవారు చెప్పడం జరిగింది. కానీ చెప్పే ముందు ఒక క్లాజ్ పెట్టాను, ఇంట్లో వాళ్ళ అబ్బాయిని కానీ వాళ్ళ అల్లుడిని కానీ చిన్నశ్రీని కానీ అడిగి చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని తాలూకు తాత్పర్యం ఏంటో అందరికీ కూడా అర్థం అవుద్దనే నేను భావిస్తున్నాను. అంత సీక్రెట్ ఏముందంటారు అక్కడ? అతనికి మీకు ఉన్నటువంటి సీక్రెట్ అసలు ఏంటది? మీరు మరీ ఏదేదో అడుగుతున్నారు. నాకు ఏం సీక్రెట్లో నాకు కూడా తెలియదండి. చెప్తే వినాలని చెప్పి నాకు కూడా ఉంది. ఎందుకంటే అతని మాటలు చూస్తే నాకు నవ్వు వస్తుంది. చాలామంది కూడా అడుగుతూ ఉన్నది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఆ రకంగా అతని హుందాతనాన్ని మర్చిపోయి ఆయన పెద్దరికాన్ని మర్చిపోయి ఆ రకమైన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు కూడా అర్థం కాలేదండి. అంటే కూటమి ప్రభుత్వానికి ఆయనకి సంబంధం లేదు, కానీ మీరు అతని కనుక నోరు విప్పితే కూటమి ప్రభుత్వం నుండి మిమ్మల్ని సస్పెండ్ చేసేటట్లు కూడా అవుతుంది అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అది ఏంటి అసలు? అంటే ఆయన ఏదో అన్నారు, దానికి మీరు ఇంకా లాజిక్లు వెతుకుతూ ఉన్నారు. నాకైతే అది మంచి కామెడీలాగా అనిపించింది. నేనే చెప్పేయండి అని చెప్పి నేనే చెప్పానండి తెల్లవారి. అది సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇదే వేదిక నుంచి అయితే తిలకించేవాళ్ళు. అయితే ఈ ఏడాది చూసుకుంటే ఇక్కడ నుంచి డీసీసీబీకి సంబంధించిన బాడీ అంతా మారడంతో ఖచ్చితంగా ఈ డీసీసీబీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచే వచ్చినటువంటి సిరిమానోత్సవాన్ని వీక్షించడానికి వీలుగా అయితే మాత్రం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకి అయితే అనుకూలంగా అయితే వేరే ప్లేస్లో అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా వీక్షించేటట్లయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.